అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ, నిర్వాహకులు కాండ్రేగుల నాయుడు, చైర్మన్ కర్రి సన్యాస్ నాయుడు, పాలక మండలి సభ్యులు, కనకదుర్గమ్మ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దసరా నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ముందుగా దేవి నవరాత్రిలో రోజు దుర్గాష్టమి సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ వారి మూల విరాట్ను శ్రీ దుర్గాదేవి అలంకరణలో అత్యంత ఘనంగా అలంకరించారు. శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు జీవీఎంసీ 81వ వార్డ్ కార్పొరేటర్ పేలా లక్ష్మీ సౌజన్య, రాంబాబు దంపతులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికి సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అదేవిధంగా పేలా గోవింద సత్యనారాయణ ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని వీరి చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే 7,500 మందికి వాయినాలు అందించారు. ఈ సందర్భంగా పీలా లక్ష్మీ సౌజన్య, రాంబాబు మాట్లాడుతూ శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. అదేవిధంగా ఈరోజు దుర్గాష్టమి రోజున కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవటం మాకు చాలా సంతోషకరంగా ఉందన్నారు. అలాగే అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నారని, అమ్మవారి మూల విరాట్కు ఏ రోజు ఏ అవతారమైతే ఆ అవతారంలో అలంకరణ చేస్తున్నారన్నారు. అలాగే ఈ నవరాత్రులు కూడా నిత్య అన్నప్రసాదాలు పెడుతున్నారన్నారు. అలాగే దసరా రోజున అమ్మవారు ఊరేగింపు అనకాపల్లి పురవీధుల గుండా రథయాత్రతో ఊరేగింపుగా ఉంటుందని తెలియజేశారు. మేదలు ఉండాలి. ఎవరైనా అమ్మా మా వేగంగా మేదలు రండమ్మా. రోజు దండ పెట్టుకుంది మేని రండమ్మా. మేదలు ఉండాలి. ఎవరైనా అమ్మా మా వేగంగా మేదలు రండమ్మా. రోజు దండ పెట్టుకుంది మేని రండమ్మా. సత్తంపట్నం వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ మూల విరాట్కే ఏ రోజు అమ్మవారు ఆ రోజు తయారు చేస్తూ ఆ రోజు అవతారం పడుతున్నారు. ఇక్కడ ప్రతిరోజు కూడా అన్న సమారాధన జరుగుతుంది, కుంకుమ పూజలు జరుగుతున్నాయి. చాలా వైభవంగా ఉంది. విజయవాడలో ఏ రకంగా అయితే జరుగుతాయో ఆ రకంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సందర్శించుకుంటున్నారు. అలాగే ఈరోజు 7,500 మందికి వాయినాలు ఇస్తున్నారు. అలాగే దసరా రోజున అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ప్రతి అవతారం కూడా పురవీధుల్లో ఊరేగించి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రకంగా కమిటీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొకసారి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అమ్మవారి ఆలయానికి గత 7 నవరాత్రులు మొదల నుంచి కూడా విజయవాడ అమ్మవారి దేవాలయంలో ఏ రకంగా అయితే సేవలు కైంకర్యాలు జరుగుతాయో దానికి తగ్గట్టుగా చాలా అద్భుతంగా ఆలయ కమిటీ వారు, అలాగే ఈ దేవస్థానానికి ఈ నవరాత్రుల నిమిత్తం వేసినటువంటి ఆలయ కమిటీ వారు అవనివ్వండి, ఈ శాశ్వత కమిటీ వాళ్ళు అవనివ్వండి, అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ తలపెట్టారు. నిజంగా వారి ఓపికకి, సహనానికి నిజంగా మాకు ఇవాళ చూస్తే అమ్మవారిని చూస్తే చాలా ఆనందం, చాలా తన్మయత్వం అనమాట. సాక్షాత్తు బెజవాడ అమ్మవారి దర్శనం చేసుకున్నట్టుగానే ఆ భావంలో పూజ కూడా నేను ఉన్నాను. నేను నిజంగా వీరి ఓపిక, సహనానికి తగ్గట్టుగా ప్రతి కార్యక్రమం కూడా అట్లాగే దిగ్విజయంగా ఇక్కడ నడుస్తూ ఉన్నది.
బయట నిలబడు డాడీ వచ్చారు బయట మా ఎదురా ఒక్కసారి